Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. ఏఐతో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతకంటే ఎక్కువగా నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ మానవ మనుగడకే ప్రమాదమని మరికొందరు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడొచ్చిన ఏఐతో నిపుణులు కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఇంతకీ ఏంటా ప్రయోగం? ఆ ప్రయోగంతో కొత్తగా తెలిసిందేంటి? ఏఐ మొదటికే మోసంగా మారిందా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కార్నెల్ యూనివర్సిటీ ఏఐ గురించి ఒక ప్రయోగాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఏఐ టూల్స్తో యూజర్ల పాస్వర్డ్ను తెలుసుకునే అవకాశం ఉందని కనుక్కుంది. ఏఐ టూల్స్ సహాయంతో ఒక ప్రోగ్రామ్ను ఒక స్మార్ట్ ఫోన్లో యాక్టివేట్ చేయగా అది దానికి దగ్గరగా ఉన్న వేరే డివైస్లో ఎంటర్ చేసే పాస్వర్డ్ను 93% ఖచ్చితత్వంతో కనిపెట్టింది. పాస్వర్డ్ను టైపింగ్ చేసేటప్పుడు వచ్చే సౌండ్ ఆధారంగా ఏఐ టూల్స్ పాస్వర్డ్ను కనిపెట్టాయి. టైపింగ్ చేసే సందర్భంలో ఒక్కో అక్షరానికి ఒక్కో రకమైన సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏఐ టూల్స్కు కీబోర్డ్లో టైప్ చేసే సౌండ్ను అర్థం చేసుకోగల సామర్థ్యం ఉంది. దీంతో అది పాస్వర్డ్లను కనిపెడుతుందని ప్రయోగంలో కనుక్కున్నారు. ప్రయోగంలో భాగంగా శాస్త్రవేత్తలు ఒక డివైస్కు ఏఐ టూల్స్తో శిక్షణ ఇచ్చి యాపిల్ మ్యాక్బుక్ ప్రోలో పాస్వర్డ్ టైపింగ్ చేశారు. మ్యాక్బుక్ ప్రోలోని ప్రతి 36 కీలను 25 సార్లు నొక్కారు. దీంతో ఏఐ టూల్స్ బటన్ ప్రెస్ చేసే ఒత్తిడిలో వచ్చే సౌండ్ను అర్థం చేసుకుంది. తర్వాత వేర్వేరు వేళ్లతో బటన్లను నొక్కినా కూడా 95% ఖచ్చితమైన పాస్వర్డ్ను కనిపెట్టినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఏఐని ఇంకా ఆధునీకరిస్తే 100% ఖచ్చితంగా పాస్వర్డ్ను కనిపెట్టగలదని వారు తెలిపారు. ఈ ప్రయోగం పట్ల నిపుణులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏఐకి పాస్వర్డ్ని కనిపెట్టే టెక్నాలజీ ఉంటే అది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఈ టూల్స్ను ఉపయోగించి హ్యాకర్స్ ఈజీగా ఇతరుల బ్యాంక్ పాస్వర్డ్లు, ఇతర వ్యక్తిగత పాస్వర్డ్లను దొంగిలించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ ప్రయోగం ద్వారా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలాంటి ప్రోగ్రాంలను ఇవ్వాలనే దానిపై ముందస్తు జాగ్రత్త ఉంటుందని నిపుణులు తెలిపారు.